అందరికీ నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ఒక ఆసక్తికర అంశంతో మీ ముందుకు వస్తున్నాం. బర్డ్స్ ఫ్లూ వార్తలతో ప్రజల్లో భయం పెరిగింది. అయితే వైద్య నిపుణులు మాత్రం తప్పనిసరిగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. డాక్టర్ సిహెచ్ ప్రభాకర్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం సరైన జాగ్రత్తలు తీసుకుంటే కోడి మాంసం, కోడిగుడ్లు తినొచ్చని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన అంశాల ప్రకారం కోడి మాంసాన్ని హైజీనిక్గా శుభ్రం చేసుకోవాలి, పూర్తిగా ఉడికించాలి. 70 డిగ్రీల పైన ఉడికితే వైరస్ నశిస్తుంది. కోడిగుడ్లను బాగా ఉడికించిన తర్వాతనే తినాలి. కోడి మాంసం కానీ కోడిగుడ్లు కానీ మానేయాల్సిన అవసరం లేదు. పక్షుల శరీరతత్వం వేరు, మనుషుల శరీరతత్వం వేరు కావడంతో సరైన వంట పద్ధతులు పాటిస్తే వైరస్ మనుషులకు సోకే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. అపోహలు గురి కాకుండా శాస్త్రీయ దృక్పథంతో ఆహారాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయాల్ని ఆయన మాటలోనే విందాం. ఇంకా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. యాక్చువల్గా వెస్ట్ గోదావరిలోని అండ్ ఈస్ట్ గోదావరి పార్ట్లోని కూడా మొదలైనవి. ఇవి మనకైతే 15-20 రోజుల క్రితం నుంచి మొదలైనవి. ఇది వైరస్ డిసీజ్. గవర్నమెంట్ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది దీన్ని ప్రివెంట్ చేయడం కోసం. అయితే దీని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి పబ్లిక్లో. ఈ బర్డ్ ఫ్లూ మూలంగా ఎగ్స్ తినొచ్చా, తర్వాత మటన్ తినొచ్చా, లేదంటే ఫిష్ తినొచ్చా అని చెప్పి. అయితే కొన్ని తెలియకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ బర్డ్ ఫ్లూ మూలంగా చనిపోయినటువంటి ఈ కోళ్ళని ఏం చేశారంటే కొన్ని కోళ్ళ ఫారాల వాళ్ళు, అది మన చేపల చెరువుల వాళ్ళు చేపలకి ఆహారంగా వేయడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడైతే ప్రస్తుతం మనం మటన్ తినొచ్చా లేదా, లేకపోతే ఫిష్ తినొచ్చా లేదా అంటున్నారు. వాటికి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నాన్ వెజిటేరియన్ ఆహారం, మాంసాహారం ఏదైనా సరే చక్కగా బాయిల్ చేస్తాం. మనం తరచూ బాయిల్ చేయకుండా మనం ఎవరు తినం, దాన్ని కన్జ్యూమ్ చేయలేము. సో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ ఆ పరిస్థితులు మాత్రం జాగ్రత్తగా ఉంచాలి. మనం మటన్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే వీటన్నిటి నీట్నెస్ అనేది సరిగ్గా ఉంది, హైజీన్ సరిగ్గా ఉంది లేదా అని అబ్జర్వ్ చేయాలి. అది చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఎప్పుడైతే హైజీన్గా ఉంటుందో మనం దేని గురించి భయపడక్కర్లేదు. అది మనకి వెళ్ళి బర్డ్ ఫ్లూస్ యాక్చువల్గా మనుషులకు వస్తాయనేది వేరే, అంత తొందరగా రావు మనకి. ఏంటంటే వాటి తత్వం వేరు, మన తత్వం వేరు, మానవ శరీర తత్వం వేరు. దాని గురించి భయపడక్కర్లేదు, నిరభ్యంతరంగా తీసుకొచ్చని చెప్పి ఈ ముఖంగా మీకు చెప్తున్నాను. మరియు సిహెచ్ కౌశిక్ గారు కోడి మాంసం, కోడిగుడ్డు యొక్క ప్రాముఖ్యతను వివరించి వాటిపై మంచి అవగాహన కల్పించారు. హలో అండి, నేను డాక్టర్ కౌశిక్, న్యూరటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, పూర్ణిమ చిల్డ్రన్స్ హాస్పిటల్, నిడదవోలు. నేను ఈరోజు ఒక 3 ముఖ్యమైన పాయింట్ల గురించి చెప్దామని ఈ క్లిప్ తీస్తున్నాను అన్నమాట. అసలు మొట్టమొదటి ప్రోటీన్ గురించి మాట్లాడతాను. అదే మాంసకృతులు అంటాం కదా, దాని గురించి చెప్తాను అన్నమాట. మాంసకృతులు అనేవి కోడిగుడ్లలో అంటే ఎగ్స్లో, అలాగే చికెన్లో గుడ్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. కోడిగుడ్లలో వైటమిన్ డి లెవెల్, ఇంకా హై డెన్సిటీ లైపోప్రోటీన్, వైటమిన్ B12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పలు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అన్నమాట కోడిగుడ్లలో. ఇంకా చికెన్ అయితే గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ సోర్స్ ఆఫ్ జింక్, ట్రిప్టోఫాన్, కోలిన్, పలు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మేజర్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా. అయితే ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి మాంసకృతులు అందుబాటులోకి వస్తుంటాయి. సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం వలన మన శరీరానికి చక్కగా అందుబాటులోకి వస్తే ఏమేమి ఉపయోగాలు ఉంటాయి. మన మజిల్స్కి, బోన్స్కి బాగా సహాయపడతాయి స్ట్రెంథనింగ్ కోసం. మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. బోన్ మినరల్ డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి.
చిన్న చిన్న ఇంజరీస్ నుంచి ప్రివెంట్ చేస్తాయి అనమాట. చిన్న చిన్నటువంటి దెబ్బల నుంచి పడిపోయినప్పుడు జారి పడిపోవడం వల్ల అట్లా ఊరికి ఫ్రాక్చర్ అవ్వకుండా ఆ మజిల్ సపోర్ట్ అండ్ బోన్ సపోర్ట్ వల్ల ఫ్రాక్చర్ అవ్వకుండా సహాయపడతాయి అన్నమాట. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే ఈ బర్డ్ ఫ్లూ సినేరియోలో చాలామందికి కన్ఫ్యూషన్ ఉన్నారు, చికెన్ అండ్ ఎగ్స్ తినొచ్చా లేదా అని చెప్పేసి. కోడిగుడ్లు అయితే అంటే ఎగ్స్ని పచ్చిగా తినకూడదు, పొరపాటు తినకండి. బయట ప్రజెంట్ ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ సిచ్యువేషన్లో ఈ సినారియాలో అలాగే బాయిల్ చేసుకుని తినొచ్చు, ఇబ్బంది అయితే లేదు. చికెన్ వచ్చేటప్పటికి చక్కగా బాయిల్ చేసి కుక్ చేసి తినవచ్చు, తీసుకోవచ్చు. చికెన్ అయితే అది కూడా సుమారుగా 63 డిగ్రీ సెంటిగ్రేడ్ 62 డిగ్రీ సెంటిగ్రేడ్లో చక్కగా బాయిల్ చేసి కుక్ చేసుకుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే అన్కుక్డ్ ఆర్ అండర్ కుక్డ్ చికెన్ మాత్రం తీసుకోవద్దు. అలాగే రా చికెన్ అండ్ కుక్ చికెన్ రెండు పక్క పక్కన ఉండకూడదు. మన రెఫ్రిజిరేటర్లో కామన్గా స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అన్కుక్డ్ అండ్ కుక్ చికెన్ మాత్రం పక్క పక్కన ఉండకూడదు, రెండు సెపరేట్గా ఉండాలన్నమాట. పలు జాగ్రత్తలు తీసుకోవడం చేసుకుంటూ అలాగే ఎగ్ అండ్ చికెన్ తీసుకోవచ్చు. ఈ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడం కోసం నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, అంతే. రైట్, థ్యాంక్ యూ. ఇదిలా ఉండగా నిడదవోలు ప్రాంతంలో బర్డ్స్ ఫ్లూ కారణంగా కోడి మాంస దుకాణదారులు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. కోడి మాంసం కొనుగోళ్లు తగ్గడంతో వ్యాపారులు రోజువారీ ఆదాయాలు పడిపోతున్నాయి. కోడి వ్యాపారులు చెప్తున్న విధంగా ప్రజల్లో భయం పెరగడంతో కోళ్లు మరియు కోడి మాంసం విక్రయాలు చాలా పడిపోయాయి. రోజుకి 100 కేజీలు అమ్మే వ్యాపారి ఇప్పుడు ఒక 5 కేజీలు అమ్మడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వారి ఆవేదన వారి మాటలోనే విందాం. ఈ బాల్ ఫ్లో అనే వచ్చిన కానీ మొదలు పెట్టిన కానీ కనీసం రోజుగా 200-300 కూడా షాపు కనీసం 4 కోళ్ళు 5 కోళ్ళు కూడా అమ్మడం లేదండి. మేము ఒక్కళ్ళ బతుకుతాం కాదు కదండి, కుర్రోళ్ళు ఒక 5-6 ఉంటారండి మాకు రోజు. వాళ్ళ కనీసం ఒక కుర్రోడు వచ్చి తీసుకోవడం కూడా కష్టంగా ఉందండి. ఈ చికెన్ షాపుల వల్ల ఒక్కడే చికెన్ షాప్ ఒకటే కదండి, బిర్యానీ షాపులని అందులో కుర్రోళ్ళని ఇలాంటి వాళ్ళకి చాలా మంది బతికే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ నష్టపోయారండి. మా ఒక్కడో వ్యాపారం కాదండి, రెస్టారెంట్లు కూడా చాలా నష్టపోతున్నారండి. వాళ్ళు చూసేసి చేయలేక వాళ్ళు కూడా కట్టేసి వెళ్ళిపోతున్నారండి. ఏంటి దీనికోసం ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని ఏమైనా ప్రత్యామ్నాయం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నానండి. ఏంటంటే మేము ఒక్కలే కదా నష్టపోయేది, మొత్తం అంతా కూడా ఇలాగ అయిపోతుంది. కాబట్టి నేను చర్య తీసుకుని ఎంతకాలం ఏంటన్నది పద్ధతి, లేకపోతే వేరే పనులకు ఉపాధి పనులకు వెళ్ళిపోయాక కుర్రోళ్ళు తయారయ్యారు. దానికోసం మీరు ఒకసారి గవర్నమెంట్ చర్య తీసుకుని చేయడం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.